చూసావా అమ్మా, అది కాలుకి దెబ్బ తగిలిన దానిలా ఉందా? కాలు మీద కాలేసుకుని ఎంత వయ్యారంగా ఉందో చూడు. చూస్తున్నా. నా అంచనా ప్రకారం దానికి దెబ్బ తగల్లేదు, అంతా ఉత్తిదే, యాక్టింగ్ చేస్తుంది. వింటున్నావా అత్తయ్య? వింటున్నా. వదినా పిలుస్తోంది, వెళ్ళు. అమ్మో, దాని దగ్గరికి వెళ్ళాలంటేనే ఒళ్ళు దడపుడుతుందమ్మా. కానీ తప్పదుగా వదినా, ఎలాగోలాగా మేనేజ్ చేసి వచ్చేసా. వదినా వస్తున్నా. వదినా ఏం కావాలి? ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా ఇవ్వు. నన్ను తిను. ఫ్రై చేసి పెట్టొదినా. ఏంటి, నన్ను ఫ్రై చేసి పెడితే తింటావా? నీ చేత్తో ఏం పెట్టినా తింటాను వదినా. అది మనిషా మేనేటరా? ఉప్మా ఉంది, తింటావా? ఉప్మానా? మనకి బాగా కలిసొచ్చే టిఫిన్, పట్రా వదినా. ఇదిగో ఇదే ఉంది. మళ్ళీ ఎక్కువ లేదు, వేడిగా లేదు అంటే నా వల్ల కాదు. థ్యాంక్ యూ వదినా. వదినా నువ్వు కూడా ఇందులో చట్నీ మర్చిపోయావేంటి? అదొకటుందా నా ప్రాణానికి? ఉప్మా చట్నీ అప్పుడు ఇలాగే జరిగింది అంటే ఇప్పుడు కూడా ఏదో జరగబోతుందత్తా. ప్రమాణం చేస్తున్నాను, ఈ విషయం ఎవరికి చెప్పను, మన మధ్య ఉంటది, ఎవరికి చెప్పను. నువ్వు ధైర్యంగా ఉండు కావేరి, నువ్వు ఆనందంగా ఉండు కావేరి. ఇలాంటి పిచ్చి పని ఎప్పుడు చేయకు. నాయుడు బావా నీ మనిషి, ఏమైనా చేస్తా నీకోసం. నీ ఇష్టం వచ్చినట్టు వాడుకో, నేను సాయం చేస్తాను. థ్యాంక్స్ నాయుడు బావా, థ్యాంక్ యూ. కావేరి, ఓసారి నీ ఫోన్ ఇస్తావా? అపర్ణకు ఫోన్ చేయాలి. అక్కడుంది నాయుడు బావా. ఎస్, దట్ ఈస్ కావేరి. నా బంగారు తల్లి, నాకు తెలుసు నువ్వు భలే డ్రామా ఆడావు. సూపర్ గా చేశానమ్మా.
నాయుడు బావా నీ మనిషి, ఏమైనా చేస్తా నీకోసం. నేను సాయం చేస్తాను. థ్యాంక్స్ నాయుడు బావా, థ్యాంక్ యూ. ఎక్కడ ఉన్నావా? ఇంకా నువ్వు అక్కడ ఉన్నావేమని చూస్తున్నాను. ఇదిగో మాట్లాడాలన్నావు కదా అపర్ణతో, కావేరి ఫోన్ తీసుకొచ్చాను, మాట్లాడు. ఇంతసేపు ఏంటి? అంటే కావేరి ఎక్కడో ఫోన్ పెట్టి మర్చిపోయింది అనుకుంటాను. ఎతకడానికి అంత టైం పట్టింది అంతే, అందుకే ఆలస్యమైంది. ఒక్కతే వెతికిందా, ఇద్దరు కలిసి వెతికారా? ఫోన్ ఎక్కడ పెట్టిందో గుర్తులేనంత పరధ్యానంగా ఉందా కావేరి? తను ఎలా ఉందో నాకేం తెలుసు. తెలుసుకొని ఓదార్చలేకపోయావా? ఏంటి ఎలా మాట్లాడుతుంది? సర్లే కానీ ఇదిగో ముందు అపర్ణతో మాట్లాడి ఫోన్ చేసి చెయ్యి. అక్కర్లేదు. అదేంటి ఇందాక మాట్లాడుతున్నావు కదా? మూడ్ లేదు. ఇంతలోనే ఏమేం స్నేహ నీకు? నాకు ఇష్టం లేదు. అదేంటి అపర్ణ అంటే ఇష్టమే కదా నీకు? ఎవరిష్టం వాళ్ళకుంటుంది. ఎవరేం చేయాలనుకుంటే అది చేస్తారు. నన్ను బలవంతం చేయకున్నాడు బాబా. స్నేహ స్నేహ ఏంటో ఈ అమ్మాయిలు ఎప్పుడు అర్థం కారు. ఎప్పుడు ఎలా ఉంటారో ఏం మాడతారో ఎవరికి తెలియదు. ఇదిగో ఫోన్ తీసుకో. మాట్లాడేవా నాయుడు బావా? తర్వాత మాట్లాడతానులే. అవిటాడు కంప్లీట్ గా మన వల్ల స్నేహ అసూయలో పడిపోయారే. ఇకపై ఆటపాట అన్ని మనవే. అవునమ్మా, నాకు లేని లవ్ స్టోరీ చెప్పి లేని లవ్ ని సృష్టించి నాయుడు బావ దగ్గర సింపతి కొట్టేశాను. మా ఇద్దరిని క్లోజ్ గా చూసి ఆ స్నేహకి జెలసీ స్టార్ట్ అయింది. లేని ఒక సెకండ్. లేని లవర్తో నేను కలపడం కోసం తన లవర్ అయిన స్నేహతో నాయుడు బావ విడిపోయేలా చేస్తాను. నీకు విడాకులిస్తానన్న నోటితోనే స్నేహకు విడాకులిస్తానని నాయుడు బావతో అనిపిస్తాను. దాన్ని వాణ్ణి విడగొట్టి వాడి ఆస్తికి నిన్ను ఏకైక హక్కుదారిని చేస్తాను. భలే ఉందమ్మా నీ ప్లాను. మళ్ళీ ఆపర్ణ ఇంటికి రాకముందే మనం మొత్తం మనీతో వెళ్ళిపోవాలి. తనొస్తే మళ్ళీ మన ఆటలు సాగవు. ఈసారి ఎవరొచ్చినా సరే మనకి ఎదురే లేదమ్మా. ధైర్యంగా ఉండు. వదినా, వదినా. అమ్మా, ఆ కాకి మళ్ళీ అరుస్తోంది. వెళ్ళి పిండాకుడు పెట్టిరాపో. ఇప్పుడేం కాల్చుకు తింటుందో. కాసేపట్లో ఇందు లాజర్ని తీసుకొస్తుందిలేవే. అప్పటిదాకానే దాని ఆట. అవును కదా, చెప్తా. వెళ్ళు పో. వదినా, వదినా, వదినా. ఏంటి మరదలా? ఆ పేపర్ ఇలా అందుకో. ఎదురుగానే ఉంది కదా, తీసుకోవడానికి ఏమైంది? చేతులు నొప్పి పెడుతున్నాయి వదినా. దెబ్బ కాలికి తగిలితే చేతికెందుకు నొప్పి? అవును కదా. ఈ డౌట్ ఏదో మీ తమ్ముడిని అడుగుదామా? వెళ్ళొస్తాను బావా. వెళ్ళు, మళ్ళీ రాకు. రావాలనుకుంటే బంధువులరా, రా బంధులా కాదు. అలాగే అక్క. అయ్యో అమ్మా, ఇందు ఇందు ఏమైంది? ఏమైంది? ఒరే అర్జున్, డాక్టర్కి ఫోన్ చేయరా.